ఈ యొక్క కార్యక్రమానికి ఒక్క ఫోన్ కాలతోటి మెసేజ్తో తల్లి వచ్చిన నా యొక్క కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తూ మీకందరూ కూడా ఉద్యమం తెలియజేస్తూ సోదరులారా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా మనందరం కూడా ఎంతో కష్టపడి గతంలో ఉన్న బాలాదరను మనం 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. కానీ మనందరికీ ఎవరు కూడా మన అభిప్రాయం తీసుకోకుండా ఈ రోజు వారు వదిలిపెట్టడం చాలా బాధాకరమైన కూడా ఏదేమున్నా ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అనేది ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక ప్రయాణిస్తున్న ఒక రైలు లాంటిది. ఈ యొక్క వ్యవస్థలో వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ యొక్క కేసీఆర్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా చెప్పి వచ్చేసిన మీకు అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రోజు లేనిపోని అబద్ధాలు వేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు పోదని చెప్పేసి ఎన్నో కాకలు చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, 2001 నాడు ఈ యొక్క జిల్లాకు పెద్దలు మాజీ మంత్రులు నిందిరెడ్డి సార్ గారు జెండా మొదలు తెచ్చినప్పుడు వారి నాయకత్వంలో మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. అదే రోజు 2001లో ఈ యొక్క టీఆర్ఎస్ అచ్చంపేట గడ్డ మీద ఈ గులాబీ జెండా వేసుకుని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అవమానాలకు భరించి రోజు మీ పార్టీలో పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఈ బక్క చక్కని కేసీఆర్ ఏం తెలంగాణ వేస్తారని చెప్పేసి ఆ రోజు చాలా మంది అవమానం చేసినారు. కానీ మరి ఒక కేసీఆర్ గారు మొండితనంతో ఒక చాకచక్యంతో ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఎక్కడ ఒక చావు లేకుండా చావునోడు తలబెట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఈరోజు కేసీఆర్ది. మరి అలాంటి నాయకత్వం అందరూ పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. మొన్న నేను మున్సిపల్ చైర్మన్ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నా 2 ఏళ్లు పదవి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే నీ యొక్క పదవి మున్సిపల్ చైర్మన్ అంటే నా 2 ఏళ్ల చైర్మన్ పదవి నాకు ముఖ్యం కాదు, ఈ నా గులాబీ జెండా నాకు ముఖ్యము, కేసీఆర్ నాయకత్వంలో నేను పని చేస్తా, ఈ పదవులు నాకు అవసరం లేదు, పదవులను గడ్డితో పూజతోటి తోచిపుచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఒక్కడే చెప్పిన మా కుటుంబ సభ్యులు కొంతమంది ఉండి నువ్వు పార్టీ మాత్రం నీ పదవి ఉంటుంది కదంటే నాకు పార్టీ ముఖ్యం కాదు, నేను సస్తే నా గొంతుల పాలన వరకు ఈ జెండా వదలను, కేసీఆర్ ను వదలని చెప్పేసి నేను ఆ రోజు కరకడం చెప్పడం జరిగింది. మాకు అమ్మ కొడుకులు మా భార్య చెప్పింది, నువ్వు టీఆర్ఎస్ పని వదలొద్దు, పదవి మాకు వద్దొచ్చు, మాకు కేసీఆర్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం, ఇక టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, టీఆర్ఎస్ కథ అయిపోయింది చెప్పి చాలా మంది కబుర్లు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కథం కాదు. రేపు మనము మళ్ళీ ఒకసారి అచ్చంపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం సోదరులారా. మరి ఒక్కడే చెప్తున్నా, ఇక్కడ ఎంత పెద్ద మంది ఉన్నారు సార్, మీకు కూడా చెప్తున్నా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో మాకు ఇక్కడ నుంచి ఎవరు కూడా గుర్తింపు లేదు. కనీసం మీ అంతా పెద్ద అందరూ కూడా మాకు మరి ఎవరు కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ ఎవరు కలవని కూడా మాకు అక్కడ అవకాశాలు లేకుండే. మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని ఎవరు రానియలేదు. ఎప్పుడు మీరని ఇప్పుడు పెద్ద మంది చేసుకుని ఈ యొక్క అచ్చపేట ప్రాంతం నుంచి కనీసం ఒక 5-6 మంది కన్నా మీకు గుర్తించినట్టయితే ఇలాంటి సందర్భంలో మీకు మేము ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఏదైనా కూడా మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోదు సోదరులారా, మీరందరూ అధైర్యపడే అవసరం లేదు. ఏదేమన్నా కొంతమంది చాలా మంది నానా మాట చెప్తున్నారు, ఇప్పుడు పెద్దలు చెప్తారు మీకు. దయచేసి మనందరూ కూడా మరి మన పోయిన వాళ్ళకు మనకు అవసరం లేదు. మనము రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుని చెప్పేసి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలు మనోహరన్న గారు మనం విజ్ఞప్తి చేస్తున్నాం.